హాయ్ ఫ్రెండ్స్. నేనిప్పుడు వీడియో తీయడానికి కారణం ఏంటంటే చెప్తాను వినండి. అప్పుడప్పుడు కష్టాలు కూడా వస్తుంటాయి. మరీ అంత పెద్ద కష్టం కాదు. అంటే ఇది చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎంత పెద్ద కష్టం అనేది. చిన్నదా పెద్దదా అనేది కాదు కానీ కష్టం కష్టమే కదండీ. సరే ఆ కష్టం అయితే ముందు చెప్తాను వినండి. ఇక్కడ ట్యాప్ ఉంది కదా! ఆ ట్యాప్ అయితే విరిగిపోయింది. విరిగిపోయిందంటే మొత్తం విరిగిపోలేదు. కొంచెం ఇరిగిపోయి అది బయటకు చూడండి ఇలా ఉంది కదా! ఇదైతే ఇరిగిపోయి పోయిందనమాట. ఎలా అనేది మాకు తెలీదు. 8:30 అయింది. నేను తినేసా. ఇలా క్లీన్ చేద్దామని క్లాత్ తీసుకురావడానికి బ్యాక్ సైడ్ అయితే వెళ్ళి కట్టె తీసుకొచ్చే వరకే అది ఎలా ఇరిగిపోయిందో తెలియదు. ఈవినింగ్ నుంచి చాలా వాటరు సన్నగా కారిపోతున్నాయన్నమాట. అయితే నేను తీసుకుందాంలే అని అనుకున్నాను. ఇంకా కొత్త ట్యాప్ అయితే తీసుకున్నాము. ఇది అయితే ఫుల్ వాటర్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వాటర్ అయితే పోయినాయండి. పోయినప్పుడు ఇంకా మా హస్బెండ్ పైనకెళ్ళి వాల్ అయితే ట్యాప్ ఆఫ్ చేసి వచ్చాడు. వాల్ ఆఫ్ చేసి వచ్చిన తర్వాతకు ఇంకా అప్పటి వరకు వాటరు హాల్లో కిచెన్లో వచ్చినాయి. ఇంకా మా అమ్మ అయితే ముగ్గురు పిల్లల్ని పట్టుకొని బెడ్రూమ్లో ఉంది. బెడ్రూమ్ వరకు వాటర్ వెళ్ళలేదు. కిచెన్లో వాటర్ అంతా క్లియర్ చేశాను. ఈ చాటతోటి ఒక 40-50 టైమ్స్ వాటర్ అన్నీ తీసేసిన. మధ్యలో అయితే ఈ జెర్రీ వచ్చింది. నేను ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి ఈ జెర్రీని చూడడం, మళ్ళీ లైవ్లో వీడియో తీయడం. ఇంకా మా మమ్మీని గట్టిగా పిలుస్తూనే ఉన్నాను. మా మమ్మీ వచ్చింది. దాన్ని చంపేసి పోయింది. ఆ చాటతో 40-50 టైమ్స్ వాటర్ అన్నీ క్లీన్ చేసే వరకు చెయ్యేమో పెయిన్ వస్తుంది. ఇంకా అలాగే పిల్లల్ని మా మమ్మీ చూసుకుంటుంది. నేను అంతా ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. మా వారు వచ్చేసి ఇంకా ట్యాప్ దగ్గరనే కూర్చున్నాడు. పాపం తినేది ఇంకా మధ్యలోనే ఆపేసి తినకుండా ట్యాప్ దగ్గరకే వెళ్ళి చేసుకుంటూ ఉన్నాడు. ఆ ట్యాప్ అయితే చాలా అంటే చాలా డూప్లికేట్గా ఉంది. మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాం మళ్ళీ ట్యాపు. ఆ ట్యాప్ది సరిగ్గా అది కొంచెం లోపలికి ఉంటుంది కదా! అది తీయడానికి రావట్లేదు. చాలా అంటే చాలా 1 అవర్ టైం పట్టింది. అది మొత్తం తీసేసి మళ్ళీ కొత్త ట్యాప్ ఫిట్ చేయడానికి. కొంచెమే ఉందని చెప్తున్నాడు. అది తీసేస్తే క్లియర్ అయిపోతుందన్నాడు. అప్పటి వరకు వాటర్ అయితే కొన్ని కొన్ని ఇలా వస్తున్నాయి. ఎందుకంటే పైప్‌లో ఉంటాయి కదా ఆల్రెడీ. ఆ వాటర్ మాత్రం బయటికి వస్తూనే ఉన్నాయి. పాపం తినేసేది మధ్యలో ఆపేసి ఇంకా అదే పని చేసుకుంటూ ఉన్నాడు. నేనేమో ఇంకా వాటర్ అన్నీ క్లీన్ చేసుకుంటూ ఆల్రెడీ చాటతో మొత్తం వాటర్ ఎత్తినా ఇంకా పోవట్లేదని మళ్ళీ క్లాత్ తీసుకొని ఇలా వాటర్ అయితే ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఈ క్లాత్తో కూడా క్లీన్ చేసిన తర్వాతకు దీంతో కూడా ఒక 20-30 టైమ్స్ ఇలాగే బట్ట పిండేసి ఇలా క్లీన్ చేస్తూనే ఉన్నాను. ఇంకా ఇంకొకటైతే ఈ క్లాత్ కూడా ఇరిగిపోయింది. క్లాత్‌కు ఈ కట్టెకు ఉండే స్క్రూ అనేది ఇరిగిపోయింది. ఇంకా మళ్ళీ ఇది వేరే బయట తుడచడానికి ఇంకొక కట్టె ఉంటది. బయట తుడచడానికి ఒక కట్టె ఉండే. ఆ కట్టెతో తుడుస్తున్నా. ఇంకా అది అయిపోయిన తర్వాతకు ఇంకా వాటర్ అయితే ఇలా క్లీన్ అయితేనే ఉన్నాయి. ఒక తిక్కు వాటర్ వస్తూనే ఉన్నాయి. ఇంకా ఇది కూడా ఒక 20-30 టైమ్స్ వాటర్ అన్నీ పిండేసాను. ఆల్రెడీ వాటర్ క్లీన్ చేశాను కాబట్టి సరిపోయింది. ఇప్పుడు తడిగుడ్డతో ఇలా మొత్తం తుడిచేస్తున్నాను. నాకు వాషింగ్ మిషన్‌కి కూడా ఈ ఇంటికి వచ్చిన తర్వాతకు ఒక 4-5 టైమ్స్ వాషింగ్ మిషన్ పైపు ఊడిపోయింది. అప్పుడు కూడా సేమ్ ఇదే అనమాట సిచ్యువేషన్ అయితే. అసలుకు మేము తుక్కుగూడలో ఉన్నప్పుడు ఇంట్లో అక్కడ కూడా ఒక 5 టైమ్స్ 6 టైమ్స్ పైపు ఊడిపోవడము, పిల్లలు తీసేయడము ఇలా జరిగినప్పుడల్లా ఇలాగే ఇంకా నేను వాటర్ క్లీన్ చేయడం, వాటర్ తీయడం ఇదే సరిపోతుంది. ఇంకా కొంచెం క్లీన్ అయింది కదా అని మా పిల్లల్ని మా మమ్మీని బయటకి ఇవతలకి హాల్లో కూర్చోబెట్టిన. మళ్ళీ ఇంకా కొంచెం క్లీన్ అవ్వలేదు కదా అని మళ్ళీ ఇంకా ఒక మిషన్ తీసుకున్నానండి. ఈ మధ్య ఒక 10 డేస్ బ్యాక్ ఆ మిషన్‌తో కూడా క్లీన్ చేద్దామని చూపిస్తున్నాను ఇక్కడ. ఈ మిషన్‌తో అయితే ఇలా క్లీన్ చేశాను. ఇదైతే మాప్ అండ్ వాక్యూమ్ క్లీనర్ అనమాట. 2 ఇన్ 1గా యూజ్ అవుతుంది. మనకు చాలా బాగుంటుంది. నేను రెగ్యులర్గా ఇది యూజ్ చేయను. అంటే ఎక్కువ డస్ట్ ఉన్నప్పుడు, ఎక్కువ క్లీన్ చేసుకున్నప్పుడు, ఎక్కువ క్లీన్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను. నాకు ఇప్పుడు ఇది బాగా యూజ్ అయిందనమాట. ఇది నేను అమెజాన్‌లో తీసుకున్నాను. ఎవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. చాలా బాగుంది. ఇంకా నాకు ఈ టైంలో అయితే ఇది బాగా చాలా యూజ్ అవుతుంది. మనకు హెయిర్ అండ్ చెత్త చెత్త ఎంత గలీజ్‌గా ఉన్నా కానీ చాలా నీట్‌గా చేస్తుందండి. ఇక్కడ చూపిస్తున్నా కదా! ఈ మిషన్ అయితే జస్ట్ ఇక్కడ ఏ రూమ్‌లో ప్లగ్ బాక్స్ ఉంటే అలా ప్లగ్ పెట్టేసుకొని స్విచ్ చేసుకోవడమే.
సింపుల్గా అయిపోతుంది. బాగా యూజ్ అవుతుందండి. ఈ ప్రోడక్ట్ ఎవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. అసలుకి మాకైతే 8:30 నుంచి కరెక్ట్ 10:00 వరకు మా పని ఇదంతా అయిపోయింది. మా హస్బెండ్ ఒక దగ్గర కూర్చున్నాడంటే ఆ పని కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయిపోయే వరకు అస్సలు లేవలేదు పాపం. ఇంకా తినమంటే కూడా తినలేదు. తిన్న తర్వాత అయినా చేసుకుందామంటే లేదు అని అలాగే కూర్చొని ఆ పనిని కంప్లీట్‌గా చేసే వరకు లేయలేదు. దీంతో క్లీన్ చేసిన తర్వాతకి ఇంకా చాలా నీట్‌గా ఉంటుంది. దీంట్లో జస్ట్ వాటర్ అండ్ లిక్విడ్ ఏసుకొని క్లీన్ చేశాననమాట. ఇంకా ఆ చిన్న అది ఉంది కదండీ! దాన్ని స్క్రూ డ్రైవర్‌తో బాగా కొట్టి అదంతా తీసేసి తర్వాతకు కటింగ్ బ్లేడ్‌తో మొత్తం స్పానర్ తోటి, కటింగ్ బ్లేడ్ తోటి మొత్తం తీసేసాడు. చాలా సౌండ్ కూడా అనిపిచ్చింది. ఇంకా నెక్స్ట్ ఈ కొత్తది ఆల్రెడీ మా ఇంట్లో ఒకటి వాషింగ్ మిషన్ కోసమని తీసుకొచ్చినాం. అది ఉండే అనమాట. ఇంకా ఇదైతే ఫిట్ చేసిండు. ఇది ఫిట్ చేసిన తర్వాతకు మళ్ళీ మంచిగా వస్తుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్నాము. మీరెప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? వాషింగ్ మిషన్ పైప్ ఊడిపోవడం, ఇలా ట్యాప్ ఊడిపోవడం ఎలా అయినా కామెంట్ చేయండి వీడియో. ఇంకా మొత్తానికి పెట్టేశాడు. మా ఆయన కష్టానికి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.